నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలికకు బీరువాను వితరణ చేసిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. వలస కార్మికుల ఆకలిని తీర్చిన జట్టికుల సంఘం వారు. ఏర్పాట్లు పూర్తి. కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన ఎస్పీ. ఎస్ఆర్ ఆఫర్ట్ మార్టు ప్రారంభం. ఎగబడ్డ జనం. వార్తలను వివరాలు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న ఘనంగా నిర్వహించే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు పోలీసు కవాతుల రిహార్సల్స్ ను ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ చిత్తూరు డిటిసి పెరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా స్వాతంత్ర వేడుకలు నిర్వహించడానికి బుధవారం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది డిటిసి పెరేడ్ గ్రౌండ్స్ నందు పెరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఆర్ఐ సుధాకర్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పోలీసు కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించి పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పెరేడ్ ప్రదర్శనను పరిశీలించారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం నాడు మరింత ఉత్సాహంగా కవాతు ప్రదర్శన చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన తదితర వేడుకలకు విచ్చేయుచున్న ప్రముఖులు, స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు ప్రజలకు కల్పించాల్సిన భద్రత మరియు సౌకర్యాలను సమీక్షించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరిఫుల్లా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र दिवस परेड पर एआर कंटिजेंट అనుగుణంగా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు ప్రగతిదాత సేవా సంస్థ వ్యవస్థాపకులు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు తెలిపారు. బుధవారం పొంగనూరు పురపాలికకు 18,000 రూపాయల విలువైన బీరువాను వితరణ చేసి బీరువా తాళాలను కమిషనర్ నరసింహప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు డేవిడ్ జైమల జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సివిరెడ్డి, గిరిబాబు, సేవా సంస్థ సభ్యులు సులోచన, కళాకిరణ్, ధర్మ, ఆదాల నాగరాజ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రగతిదాత వాలంటీర్ సేవా ఆర్గనైజ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరము 2 కార్యక్రమాలు అనుకున్నాము. ఒకటి మా శ్రీకే డేవిడ్, మా తండ్రి గారైన శ్రీకే డేవిడ్ గారు ముందు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉండి వారి జ్ఞాపకార్థము, మరియు మా అన్నగారు టీడీపీ కౌన్సిలర్గా, విప్పుగా 2 సార్లు కౌన్సిలర్గా ఉన్నారు. వారి జ్ఞాపకార్థము మున్సిపాలిటీకి ఒక చిన్న షోకేసు, ఫైల్స్, ప్రైజులు భర్తం పరచుకోవడానికి ఈ సంవత్సరం ఇస్తున్నాము. ఇంకోటి ముడప సర్కిల్లో బస్ షెల్టరు, చైర్స్ ఏర్పాటు చేస్తున్నాం త్వరలోనే. ఈ అవకాశము మా మున్సిపల్ కమిషన్ ఇచ్చినందుకు తెలియజేస్తున్నాము. ఈరోజు గౌరవ సుకుమార్ గారు, ఫార్మర్ డిఎస్పీ గారు మున్సిపల్ యంత్రాంగానికి, మున్సిపల్ కార్యాలయానికి ఒక బీరువాను డొనేట్ చేశారు. వారి తండ్రి గారి జ్ఞాపకార్థం డొనేట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా కూడా వాళ్ళు
పంచాయతీకి ఎన్నో సేవలు కూడా అందించడం జరిగింది. గౌరవం దృష్ట్యా ఈరోజు మున్సిపల్ కార్యాలయాన్ని అందజేసినందుకు వారికి కార్యాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ డిఎస్పీ కుమార్ బాబు గారికి మరియు మన మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారు మున్సిపాలిటీకి వీరువాళ్ళను బహుకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వలస కార్మికులకు ఆపన్న హస్తాన్ని అందించి వారి ఆకలిని తీర్చారు జట్టికుల సంఘం వారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి జీవనోపాధి కోసం వారం క్రిందట పొంగనూరుకు వచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. 3 రోజులుగా భారీ వర్షాలు పడడంతో ఆ ప్రాంతమంతా నీట మునిగింది. దీంతో జీవనోపాధిని కోల్పోయారు. ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులు అని మంగళవారం కేసీటీవీలో వార్తా కథనం రావడంతో జట్టికుల సంఘం వారు స్పందించారు. బుధవారం వలస కార్మికుల ఆకలిని తీర్చారు. 30 మందికి భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా వలస కార్మికులు జట్టికుల సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టుకొమ్మలని గ్రామీణ అభివృద్ధితోనే సాధ్యమని ఇన్ఛార్జ్ ఈవోడి శ్రీనివాసులు అన్నారు. పొంగనూరు మండల కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ముగిసింది. రిసోర్స్ పర్సన్లు రాజశేఖరాచారి, మహేష్ కుమార్లు శిక్షణ ఇచ్చారు. చెత్త సంపద కేంద్రాల్లో ఎరువు తయారు చేసి ఉత్పత్తి చేయడం, గ్రామ పంచాయతీ సాధారణ పరిపాలన గురించి వివరించారు. మరి గ్రామ పంచాయతీ నిర్మాణం, వాళ్ళ అధికారాలు, బాధ్యతలు, విధులు, జీపీటీ నిర్మాణం, అలాగే విధి నిర్మాణం పైన ఈ కార్యక్రమం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి అందరూ సర్పంచులు మరియు సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్లు హాజరయ్యి మీరందరూ కూడా మరి ఏదైతే మనకు గ్రామ పంచాయతీ పరిపాలన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా చక్కగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వల్ల మరి ఏదైతే సర్పంచులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, మరి గ్రామ పంచాయతీ పరిపాలనలో లేటెస్ట్గా వస్తున్నటువంటి అన్ని అప్డేట్స్ అన్నింటినీ తెలుసుకోవడం, అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనలో ఈ జీపీటీపీ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు నిలుపులు నేర్చుకోవడం, దీంట్లో ఏదైనా వాళ్ళకి డబ్బులు వస్తే మేము వాటిని క్లారిటీ చేస్తూ వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన పరిపాలన మరింత మెరుగ్గా ప్రజలకు సౌకర్యవంతంగా చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దంతాల సంరక్షణతోనే మానవుని ఆరోగ్యం ముడిపడి ఉంటుందని దంత వైద్య నిపుణులు విద్యాధర్, కావ్యలు అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మహేంద్రరావు, వరలక్ష్మి వివాహ దినోత్సవం సందర్భంగా పొంగనూరు పట్టణంలోని తూర్పు మోసాల మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు దంత పరీక్షలు చేసి దంతాల సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రఘుపతి, కృష్ణమూర్తి, రామ్ కుమార్, అస్లాం, సురేష్, బాలసుబ్రహ్మణ్యం, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజ, ఎస్ఎంసీ చైర్మన్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సో మనము ఫస్ట్ బ్రష్ మీద ఎంత పేస్ట్ వేసుకుంటారు మీరందరూ? బ్రష్ నిండిపోయేంత వరకు. ఇంత ఫుల్ వేసుకుంటారా, కొంచెం వేసుకుంటారా? కొంచెం వేసుకోవాలి. మనకు బఠానీ ఉంటుంది కదా, బఠానీ అంత సైజులో వేసుకోవాలి పేస్ట్, అంతకంటే అక్కర్లేదు. మీకు అక్కర్లేదు, పెద్దవాళ్ళకి అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళకి కూడా ఇవన్నీ మీరు చెప్పాలి. ఓకేనా? అమ్మ నాన్నకి ఇంట్లో అందరినీ 2 times బ్రష్ చేయమని చెప్పాలి. ఓకే. కానీ ఇప్పుడు ఈ సారు మేడం వాళ్ళు వచ్చి ఎంత బాగా అంత నీట్గా పళ్ళు అంటే ఏమి, అది ఎన్ని లేయర్స్ ఉంటుంది, అది మనం ఎలా బ్రష్ చేయాలి అని ఇప్పటి నుంచే పిల్లలు తెలుస్తూ ఉన్నారు. పిల్లలు అందరూ సారు మేడం చెప్పినట్లు అందరూ చేసి మీ పళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు డెంటల్ క్యాంప్ అనేది
డెంటల్ క్యాంప్ అనేది కాకుండా మా లయన్స్ క్లబ్ అనేది అనేక ప్రత్యేక కార్యక్రమాలు, అంటే మాది ఇప్పటికే కిడ్నీ డయాలసిస్ సెంటర్ అనేది మన రాయలసీమలోనే ఎక్కడ అంత మంచిగా లేదు. మన పుంగనూరులో మన లయన్స్ క్లబ్ తరఫున రాంపల్లి దగ్గర డయాలసిస్ సెంటర్ అనే పెద్ద మిషనరీ క్యాంప్ ప్రారంభించినాము. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఒక్క రోజుకి 4 పర్యాయములు 3 times పర్ డే 4 times కనీసం 30 మంది పర్ డే కనీసం 5 లక్షల రూపాయలు సర్వీస్ చేస్తున్నాము. అదే కాకుండా ఐ క్యాంప్ అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మన స్కూల్లో చిన్నపిల్లల మధ్య డెంటల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. పొంగనూరు పట్టణంలోని మేలుపట్ల నుంచి చెంగలాపురం వెళ్లే మార్గంలోని కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ మార్గంలో విద్యార్థులు, వృద్ధులు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. మురుగు పారుదల నిలిచిపోయింది. వాహన రాకపోకలు పూర్తిగా సాగడం లేదు. పురపాలక అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రజాదరణ పొందిన ఎస్ఆర్ డిషాన్ మీడియా వారు ఎస్ఆర్ ఆఫర్ మార్ట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు అన్నారు. పొంగనూరు పట్టణం చౌడేపల్లి రోడ్డు బస్టాప్ వద్ద ఎస్ఆర్ డిషాన్ మీడియా అధినేత సిఎస్ రాజారెడ్డి 50% తగ్గింపుతో అన్ని కంపెనీల ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఆఫర్ మార్టును ఏర్పాటు చేయగా బుధవారం ప్రారంభించారు. మన ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకే వారికి కావాల్సిన వస్తువులను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ మార్టును ప్రారంభించడం జరిగిందని రాజారెడ్డి తెలిపారు. కంపెనీల యాజమాన్యంతో నేరుగా సంప్రదించి ఆన్లైన్ ధరల కన్నా తక్కువ ధరలకే అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీపీఎల్, కెల్వినేటర్, పానాసోనిక్ ప్రతినిధులు లక్ష్మీ నర్సయ్య, శ్రావణ్ కుమార్, లోకేష్, ఉమాశంకర్ రెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఫ్రమ్ 8,000 నుంచి అప్ టు 1 lakh వరకు వస్తుంది అనమాట. సో బేసికలీ దీంట్లో ఏముంటుందంటే ఆప్టికల్ ఉంటుంది, హెచ్ఆర్స్ ఉంటుంది, హెచ్డిఎఫ్ ఉంటుంది, ఏఆర్స్ ఉంటుంది. అంటే మల్టిపుల్ డివైస్, మల్టిపుల్ కనెక్షన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే రిమోట్ తోటే లైక్ జాబ్ రిమోట్ ఉంటుంది, దీనికి అప్లోడ్ చేసుకోవచ్చు, టీవీకి అప్లోడ్ చేసుకోవచ్చు. సో బోత్ ద వేలో ఉంటుంది. అండ్ సౌండ్ అనేది మీకు 80 వాట్ నుంచి అప్ టు 1100 వాట్ దాకా ఉంటుంది అనమాట. సో ఆడియో కేటగిరీ వచ్చి ఇవన్నీ ఉన్నాయి కెమెరా. సో దీనికి కనెక్టివిటీ తీసుకోవచ్చు అనుకుంటే దీంట్లోనే లైక్ బ్రాండ్స్కి బీపీఎల్, పానాసోనిక్, సోనీ, ఎల్జీ కంప్లీట్గా ప్యానల్ రేంజ్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. విత్ 50% టు అప్ టు 70% ఆఫర్ దాకా ఉన్నాయి. లైక్ మీరే చూస్తున్నారు 60%, 50%, 50%, 65%. సో అప్ టు ద రేంజ్ 70% దాకా ఉంది. సో కస్టమర్ జస్ట్ మీరు చూడాలి, టచ్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి, సో దట్ మీరు తీసుకుంటారు. అంత రేంజ్ ఎంత ఉంది మన దగ్గర. ఎస్ఆర్ డిషాన్ మీడియా గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. పొంగనూరు పట్టణం నుంచి మనం అంతర్రాష్ట్ర కోలార్, కర్ణాటకలో కూడా చేయడం జరిగింది. ఈ బిజినెస్లు నేను దినదినాభివృద్ధి చెందడానికి పొంగనూరు పట్టణ ప్రజలు నాకు ఎంతో సహకరించారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో కార్పొరేట్ కంపెనీలు ఆన్లైన్ ప్రొడక్ట్లకు ప్రజలు మల్లుతున్న సందర్భంలో ప్రజలకు మన్నికైనటువంటి ప్రోడక్టు ఆన్లైన్ కన్నా, కార్పొరేట్ ధరల కన్నా, కార్పొరేట్ కంపెనీల ధరల కన్నా తక్కువ అందించాలనే ఒక దృక్పథంతో వివిధ కంపెనీలతో మేము జిల్లాలకు పంపిణీదారులుగా ఉన్నందువల్ల కంపెనీలు కూడా మాకు సహకరించి బీపీఎల్ కావచ్చు, పానాసోనిక్ కావచ్చు, కెల్వినేటర్ కంపెనీ కావచ్చు, పీసీఎన్ కంపెనీ కావచ్చు, ప్రీతి, ప్రిస్టేజ్ ఇలా అన్ని కంపెనీలు కూడా మాకు పెద్ద ఎత్తున సహకరించి 50%తో పొంగనూరు పట్టణంలో ప్రజలకు అందివ్వడానికి మాకు సహకరించి ఉత్పత్తులను అందించడం జరిగింది. ఈ స్టోర్ను శ్రావణ మాసం సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొంగనూరు పట్టణంలో ప్రారంభించుకుంటున్నాము. ఇచ్చట మేము ప్రారంభించినటువంటి ఎస్ఆర్ ఆఫర్ మార్ట్లో ఇవన్నీ కూడా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అండి. 10 రూపాయలు విలువ చేసే స్పూన్ నుండి 75 ఇంచీల టీవీల వరకు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. 75 ఇంచీల టీవీ ధర 2 లక్షల రూపాయలు కంపెనీ యొక్క ఎంఆర్పి ధర ఉంటుంది. దీన్ని మనము
55% డిస్కౌంట్తో కేవలం 90,000 రూపాయలకే ప్రజలకు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సి రాజారెడ్డి గారు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి 1994లో PMRY స్కీమ్ కింద మన ఇండియన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ దాదాపు 18 కోట్లు 20 కోట్లు టర్న్ ఓవర్ రీచ్ అయిపోయి పుంగనూరు పట్టణంలో బాగా డెవలప్ చేశారు. బిజినెస్ పరంగా ఇంత చిన్న పట్టణంలో అంత క్రమశిక్షణతో ఫైనాన్షియల్ క్రమశిక్షణతో ఇంతగా ఎదిగారు. ఇంకా ఈ షాప్లో 50% డిస్కౌంట్తో షాప్ స్టార్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది దానికి. ఇంకా సార్ వాళ్ళు మరిన్ని ఇలాంటి తక్కువ ధరలతో షాప్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పుంగనూరులో చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. దేశభక్తిని అందరిలో పెంపొందించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై పాల్గొన్నారు. 3 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలను జాతీయ జెండా కమిటీ వారు నిర్వహించారు. బుధవారం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్పేట మరియు ప్రకాశం కాలనీల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కళాశాలలో వ్యాసరచనలతో పాటు ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక బహుమతులను అందిస్తామన్నారు. పొంగనూరు మండల మహిళా సర్వసభ్య సమావేశం బుధవారం ఏపీఎంలు రవి సాంబశివుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షురాలిగా వాసంతి, ఉపాధ్యక్షురాలిగా జ్యోతి, కార్యదర్శిగా మంజుల, జాయింట్ సెక్రటరీగా మమతాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాబో సంవత్సరంలో మహిళా అభివృద్ధికి మరింతగా కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాసులు, శ్రీనిధి మేనేజర్ రమేశ్రీ, సిసిలు శివశంకర్, నాగరత్న, భారతితో పాటు తెలుగుదేశం నాయకులు మాధవరెడ్డి హాజరయ్యారు. దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి డికే శ్రీనివాసులు కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ను కలిసి సమస్యలను విన్నవించి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. పట్టణంలోని ఎన్ఎస్పేట దాసర వీధిలో పారిశుద్ధ్యం కొరవడిందని, దీంతో దోమలు ఎక్కువయ్యాయని, ఆ ప్రాంత ప్రజలంతా దోమల కాటుకు గురై అనారోగ్యం పాలవుతున్నారని, అపరిశుభ్రంగా వీధులు ఉన్న పారిశుద్ధ్య విభాగం వారు పట్టించుకోలేదని కమిషనర్కు తెలిపారు. వెంటనే మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్యను కమిషనర్ ఆదేశించారు. డెంగ్యూ నివారణకు ప్రభుత్వ హోమియో వైద్యులు ఉచితంగా పాఠశాలలో మందులు పంపిణీ చేస్తున్నారు. బుధవారం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నాగనాయక్, మధుబాలాలు విద్యార్థులకు డెంగ్యూ నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి తదితరులు పాల్గొన్నారు. సీజనల్గా వచ్చే డిసీజెస్ పరంగా వాటర్, వేడి నీళ్ళు తాగడం, ఇవన్నీ మనం వ్యక్తిగతంగా పాటించినట్లయితే మనం ఈ జబ్బుల నుంచి మనం దూరంగా ఉంటాం, మనం అనుకునేది సాధిస్తాం.
మనం అనుకునే విధంగా నువ్వు బాగా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏ చదవాలన్నా కూడా నువ్వు మంచి మార్గంతో నువ్వు మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, మీ ఊరికి, మీ జిల్లాకి, మీ రాష్ట్రానికి, మీ దేశానికి మంచి పేరు తెచ్చిన భావి భారత పౌరులు మీరు కదా. మీరు ఇక్కడితో ఆగిపోదు, ఎక్కడికైనా. ఈరోజు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్స్లో మన వాళ్ళు మనం 140 కోట్ల జనాభా ఉన్నా మనకు 10 పథకాలు కూడా లేవు. అట్లా లేకుండా స్పోర్ట్స్లో కూడా మీరు అన్ని మీకు స్పోర్ట్స్ కూడా ఉంది కదా, మీరు ఆరోగ్యంగా ఉంటే స్పోర్ట్స్లో కూడా రాణించగలుగుతారు. అట్లా కూడా మీరు అన్ని విధాలుగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తారు కదా. మీరన్నీ పాటిస్తారా? నాకు మాట ఇస్తున్నారు, నాకు మాట ఇస్తున్నారు కదా. ఖచ్చితంగా మీరు నాకు ప్రమాణం చేసి మాట ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు నలుగురు చెప్పాలి. మీ ఇంటి పక్కల కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ పేరెంట్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మీరు చెప్పాలి. ఇవన్నీ చెప్తారు కదా, ఓకేనా? అలాగే బాగా చెప్పి మీరు బాగా చదువుకోండి, బాగా తినండి. ఆడపిల్లలు సరిగా తినరు, బాగా తినాలి. పొంగనూరులోని ప్రభుత్వ మైనార్టీ ఐటీఐలో 2024 విద్యా సంవత్సరానికి గాను 3వ విడత అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిట్టర్, మెకానిక్ డీజిల్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, డ్రాఫ్ట్మెన్ సివిల్, మోటార్ మెకానిక్ కోర్సులకు 10వ తరగతి పాస్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ ద్వారా iti.ap.government.in అనే పోర్టల్లో లేదా ఐటీఐ కార్యాలయంలో పూర్తి వివరాలతో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. చిత్తూరులో సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై బుధవారం వాగ్దానం నిర్వహించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఆగస్టు 14వ తారీఖున మనము చిత్తూరు టౌన్లో ఈ వాకథాన్ ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. రీసెంట్గానే మనకి డేటా మీరు ఏ యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక 470 మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు 6 కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు. అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో, ఓటీపీ షేర్ చేసే పేరుతో, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో. మరి ఒకటి గంజా, డ్రగ్స్, వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దానివలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో
మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలికకు బీరువాను వితరణ చేసిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. వలస కార్మికుల ఆకలిని తీర్చిన జట్టికుల సంఘం వారు. ఆగస్టుకు ఏర్పాట్లు పూర్తి. కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన ఎస్పీ. ఎస్ఆర్ ఆఫర్ట్ మాటు ప్రారంభం. ఎగబడ్డ జనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.